వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వికసిత్ భారత్ దిశగా యువత ముందుకు రావాలి. విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపు. కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్. అమరావతి విషయంలో మాటల యుద్ధం. చంద్రబాబుపై సజ్జల ఆరోపణలు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ యువతకు కీలక సందేశం ఇచ్చారు. రాయ్పూర్ ఐఐఎం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వికసిత్ భారత్ లక్ష్యం సాధనలో యువత సక్రియ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి, అంతర్జాతీయ ఘర్షణలు, వాతావరణ మార్పులు వంటి గ్లోబల్ సవాళ్లు ప్రపంచ వ్యవస్థను మార్చేశాయని, ఇవి ప్రతి ఒక్కరి జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కూడా భారత్ బలంగా నిలబడిందని, భవిష్యత్తుపై ఆశాభావ దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు. దౌత్యం మరియు వ్యాపారం మధ్య సంబంధం మరింత పెరుగుతోందని, భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లో అవకాశాలు విస్తరించాల్సిన అవసరం ఉందని జయశంకర్ పేర్కొన్నారు. You have gained from access to technology and to information that would have been inconceivable barely a generation ago. And not least, you have grown up in an era of globalization that has connected you very deeply to the rest of the world. Today, India is poised to leapfrog in its journey of development, and your cohort will be amongst those that will lead this effort. Your skill sets will help steer our nation in its quest for prosperity. At the same time, it must be recognized that you are also graduating in a period of unprecedented change. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. యువగలం జెండాలతో జై లోకేష్ అంటూ అక్కడి తెలుగువారు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాయచూర్ జిల్లా సింధనూరులో బైక్ ర్యాలీలో లోకేష్ పాల్గొన్నారు. ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేత్ పాల్గొన్నారు. కోసలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో పాలక ప్రతిపక్షాల మాట యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే రాజధాని విషయంలో తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు. అయితే అమరావతి పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వతంగా దోపిడీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని గ్రోత్ కారిడార్ గా అభివృద్ధి చేస్తూ మెగా సిటీగా తీర్చిదిద్దాలనే ఆలోచనలను వివరించారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం, అలాగే పక్క రాష్ట్రాలు కావచ్చు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ పరిశీలిస్తున్న వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు. అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు. ఇందులో క్లారిటీ ఆఫ్ థాట్ ఇద్దరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికేమో రాష్ట్రం మీద బరువు పడకుండా, ప్రజలకు గుదిబండ కాకుండా 5 కోట్ల మంది ప్రజలకు రాష్ట్రానికి ఒక మంచి గ్రోత్ ఇంజన్ లాంటి క్యాపిటల్ కావాలి, ఎకనామిక్ పవర్ హౌస్ కావాలి. ఇది ఇతర నగరాలతో అతి తక్కువ సమయంలో పోటీ పడగలిగిన సామర్థ్యం దీనికి రావాలి. ఇందులో ఏమైనా తేడా ఉందా? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓట్ల పరంగానే కాదు, సీట్ల పరంగా కూడా పెద్ద ప్రతిపక్షంగా 67 సీట్లతో గెలిచిన రోజు ఆయన అదే చెప్పాడు. ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 30,000 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి, ప్రభుత్వము, నాట్ రైతుల భూములు కొట్టమని కాదు, రైతులను ముంచి తీసుకోమని కాదు, ప్రభుత్వ భూమి ఉండాలి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కన్వీనియంట్ గా ప్రభుత్వాన్ని తీసేస్తాడు. నువ్వేన్నావు కదా 30,000 ఎకరాలు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు అంటే, క్యాపిటల్ అనేది ఇంక్లూజివ్ క్యాపిటల్ కావాలంటే, అఫోర్డబిలిటీ ఉండాలంటే, మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, ఉపాధికి అక్కడికి వచ్చే వాళ్ళు ఉండడానికి కానీ, ఉద్యోగ అవకాశాలకు అన్ని రకాల వాళ్ళు ఉండడానికి కానీ, ఇది మొత్తం క్లాస్ వీళ్ళు ఎలీట్ కాదు, ఫైనాన్షియలీ వెల్దీ పీపుల్కి ఒకరికే కాదు, అందరూ ఉండగలిగిన నగరం ఉన్నప్పుడు అది సజీవ నగరంగా ఉంటుంది. కాబట్టి ఇది చేయడానికి అవసరమైన ఖర్చు, ఆ బరువు ప్రజల మీద పడకూడదు అనేది ఆయన ఆలోచన. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అవకాశం మీకుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని పెట్టండి అన్నారు. అయ్యా మేము ఇక్కడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఓకే అని 2019 ఎన్నికలకు ముందే రిపీటెడ్ గా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలే, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలే. సీఎం సభకు భారీగా తరలిరండి. టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి పిలుపు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలో ఈ నెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున సభ ప్రాంగణానికి చేరుకోవాలని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి పిలుపునిచ్చారు. సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం తాడిపత్రి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి భాగస్వామ్యం కావాలని కోరారు. మన ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి, మన యాడికి మండలానికి రాబోతున్నాడు. మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే మనమందరం ప్లాన్ చేసుకోవాలా. ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళ బాధ్యత తీసుకొని మన వాళ్ళందరినీ తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. మన ఊరికి వస్తున్నారంటే మనం కూడా ఏదో ఒకటి అడగాలని చేస్తాడనే ఆశతో, అందుకు ముఖ్యంగా నేను నీటి పైనే మాట్లాడబోతున్నాను. చిన్న చిన్న
కాలువలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేయలేదు. మరి మీకు అనిపించింది ఇంకేమన్నా ఉంటే మరి నాకు చెప్పండి. అది నిజంగానే మన ప్రజలందరికీ న్యాయం అవుతుందంటే అది చేస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడతాను. నాకు తెలిసి రేపు ప్రోగ్రాం 12:30 అనుకుంటా, కానీ మనం 12:30కి చేరుకుంటే అది సాధ్యం కాదు. నాకు తెలిసి దాదాపు మనము 11 ఆ సమయంకే చేరుకోవాలా. ఎందుకంటే బస్సులు ఉంటాయి, ఆ బస్సులు రావాలా, ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో మనం 10-11 ప్రాంతం ఆ మధ్యలో చేరుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బస్సులు కూడా డివైడ్ చేస్తాం. మీ అందరు గుర్తే ఉంటుంది, మనం మహానాడు ప్రోగ్రాంకి ఏ విధంగా అయితే బయలుదేరామో ఇక్కడ నుంచి అదే విధంగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. గ్రామానికి బస్సు వస్తుంది, లేకపోతే 2-3 గ్రామాలకు కలిపి ఒక బస్సు వస్తుంది. ఆ బస్సులో మనందరం తోడై వస్తే బాగుంటుంది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు ఐరాల లోకేష్ రెడ్డి తెలిపారు. చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ చేపట్టినట్లు ఐరాల లోకేష్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి వరకు విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మేము కాంగ్రెస్ పార్టీని చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు రమేష్ బాబు గారికి మొట్టమొదటిసారిగా చంద్రగిరి నియోజకవర్గం పర్యటనకు ఇచ్చేశారు. ఆయనకి స్వాగతం తెలియజేస్తున్నాము. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నూతనంగా అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకి మొన్న తెలంగాణలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఏఐసిసి తరఫున. ఆ ట్రైనింగ్ లో భాగంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుండి, కింద గ్రామ స్థాయి నుండి ప్రక్షాళన చేసి నూతన కమిటీని ఏర్పరిచి కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుండి బలోపేతం చేయడానికి మా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలకు సంబంధించి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, బూత్ కమిటీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వినూత్న పద్ధతిలో ఒక అప్లికేషన్ ఇచ్చి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పట్ల, సెక్యులర్ విధానాన్ని ఎవరైతే భావజాలాలు ఉంటుందో, సమాజంలో నూతనంగా రాజకీయంగా అవకాశాలు కావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేదికగా మేము ఈ రోజు ఒక అపీల్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైతే పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు యాక్టివ్ గా లేరు. ఈ వేదిక ద్వారా నేను అందరికీ తెలియజేయడం ఏమనగా, కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికి అండదండలుగా ఉండి, భరోసాగా ఉండి, నేను గాని, జిల్లా పార్టీ అధ్యక్షులు గాని అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. మీ ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి మీరందరూ కలిసి మాతో కలిసి పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ బిఆర్ నాయుడిని తొలగించాలి అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి తొలగించాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వైసీపీ పిలుపు మేరకు శనివారం తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలతో అసభ్య ప్రవర్తన, అసాంఘిక కార్యక్రమాలతో టీటీడీ ప్రతిష్టను మసకబారుతున్నారని కారుమూరి తీవ్రంగా ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళో మా తణుకు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసి దర్శించడం జరిగింది. ఇవాళ వెంకటేశ్వర స్వామి తిరుపతి అంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచాల్లో కూడా ప్రఖ్యాత చెందిన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం.
ఆయన్ని పూజించిన వాళ్ళు ఉండరు. ఆయనకి ప్రత్యేకంగా మరి ఎన్నో సేవలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది టీటీడీ బోర్డు చైర్మన్లుగా వచ్చున్నారు. ప్రతి చైర్మన్ కూడా గతంలో వైఎస్ఆర్ పార్టీలో చేసిన చైర్మన్లు అందరూ కూడా నాన్ వెజ్ కూడా మానేసి వాళ్ళ టర్మ్ అయ్యే వరకు కూడా పవిత్రంగా ఉండాలని చాలా పెద్ద ఎత్తున మరి చేయటం జరిగింది. అటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఇవాళ కలుషితపరిచే విధంగా ఎన్నో అవాకులు చవాకులు కూడా మాట్లాడారు. ఎద్దు కొవ్వు అన్నారు, పంది కొవ్వు అన్నారు, చేప ఆయిల్ అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడి లాస్ట్కి బాత్రూమ్ కడిగే ఆయిల్ కూడా అని ఆయన ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. మరొక ముందే మళ్ళీ ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏదైతే రాసలీలలో కార్యక్రమం బయటకు వచ్చింది, దాని మీద మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పృథ్వీరాజ్ దేనికో చైర్మన్గా ఉంటే, ఎస్విబిసి చైర్మన్గా ఉంటే ఆయన్ని వెంటనే ఒక వరడు వాయిస్ వచ్చినందుకే ఆయన్ని తీసేయటం జరిగింది. ఇవాళ సాక్షాత్తు కళ్ళకు కనపడే విధంగా ఆయన చేసిన కార్యకలాపాలను చూసినా ఈ ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్టుందంటే వెంకటేశ్వర స్వామి అంటే అసలు భయము లేదు, భక్తి లేదన్నట్టు కనపడతా ఉంది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడైనా సరే మీరు వెంటనే అతన్ని తొలగించి ఆ పవిత్రతను కాపాడాలని కూటమి పెద్దలందరికీ కూడా నేను తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొరకు రూపొందించిన మై టీడీపీ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తాజా సమాచార వార్తలు, విశ్లేషణలు, సంక్షేమాభివృద్ధి పథకాల అమలు తీరు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నందువల్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు మై టీడీపీ యాప్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని వీక్షించవలసిందిగా భీమవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. ముఖ్యంగా క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, టీడీపీ కమిటీల కార్యవర్గ సభ్యులు, ప్రభుత్వ నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయ ధర్మకర్తలు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు మై టీడీపీ యాప్ ద్వారా వారికి కేటాయించిన ప్రోగ్రామ్స్ విషయాలను నమోదు చేసి వ్యక్తిగత స్కోర్ను పెంచుకోవాలని, ఈ స్కోర్తో వారికి తగిన గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మై టీడీపీ వ్యక్తిగత స్కోర్ ద్వారానే భవిష్యత్తులో వారికి పదవుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మన జాతీయ అధ్యక్షుడు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు, దాదాపుగా 2 సంవత్సరాలు అయింది. ప్రతిదీ కూడా, ఎందుకంటే ఈ రోజున ప్రతి నెల కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి కార్యకర్త కానీ, అక్కడ నాయకులు కానీ పెన్షన్లు ఇవ్వటం కానీ ఎన్నో రకాలుగా ఈ రోజున మరి సూపర్ 6లో భాగంగా గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, రైతుకి అన్నదాన సుఖీభవ కానీ, ఉచిత స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు కానీ, మొన్నే ఉగాది రేపనగా మరి వికలాంగులు కూడా ఉచిత బస్సు కూడా చేయడం జరిగింది. మనం మరి ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా మమేకం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మై టీడీపీ యాప్ అనేది గూగుల్ ప్లేస్లో స్టోర్ చేసుకున్నట్టయితే మరి మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ మై టీడీపీ యాప్ ద్వారా మరి ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఏది చేసినా సరే, మీరు పెన్షన్ కావచ్చు, ఏ కార్యక్రమం చేసినా సరే తప్పనిసరిగా అందులో ముఖ్యంగా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా అప్లోడ్ చేసినట్టయితే ఫోటోలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఏది చేసినా సరే అందులో చేస్తేనే మన పార్టీకి మనం చేసినట్టుగా, మీరు చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మేము కోరేది, తప్పనిసరిగా ఈ మై టీడీపీ యాప్ ఏదైతే ఉందో మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇక్కడ చెప్తున్నాను నేను, క్లస్టర్ కానీ, యూనిట్ కానీ, బూత్ కానీ, అలాగే కేఎస్ఎస్లు కానీ ఎవరైతే ఉన్నారో పదవులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని తప్పనిసరిగా మీ కార్యక్రమాలు, మీరు చేసిన కార్యక్రమాలు, మీరు ప్రతి రోజు కూడా మనం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము. ప్రతి కార్యక్రమం అందులో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అది పార్టీకి చాలా ఎంకరేజ్ అవుద్ది, పార్టీకి కూడా అది ఒక మెసేజ్ కూడా వెళ్ళొద్దు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
పవిత్ర క్షేత్రమైన తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం భక్తి రసంతో నగర సంకీర్తన ఘనంగా కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం భజన మండలి సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామునే భక్తులు గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో చేరి గోవింద గోవింద అనే నామస్మరణతో నగర సంకీర్తన ప్రారంభిస్తారు. మేళతాళాల మధ్య సాగిన ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద అందరూ పాల్గొని భక్తి పారవశ్యాన్ని ఆస్వాదించారు. చివరగా అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు. ప్రతి శనివారం నగర సంకీర్తన మండలికి 5 గంటలకు అన్నమాట ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాను. కానీ ఈ 5 గంటలకు వచ్చిన తర్వాత మనము 7 వరకు నగర సంకీర్తన చుట్టూ మాడా వీధుల్లో విహరిస్తూ భజన చేసుకుంటూ డ్యాన్స్ చేస్తూ నగర సంకీర్తన చేస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రతి శనివారం 5 గంటలకు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. గుడుల్లో భజన కార్యక్రమాలు చేసేవాళ్ళము. సంకీర్తన కార్యక్రమానికి వస్తూ ఉంటాము. ఈరోజు పాల్గొని నగర సంకీర్తన బాగా జరిగినది. ఇదే విధంగా మేము హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కింద చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు గారి ఉత్తర్వు మేరకు పిలుపు మేరకు మేము వచ్చి దీంట్లో పాల్గొనుతున్నాము. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ప్రతిరోజు ప్రతి వారము ఈ శనివారం రోజు వచ్చి ఈ నగర సంకీర్తన పాల్గొంటామని. ఇప్పుడు ఈ నగర సంకీర్తన అని ఇక్కడ పెట్టినారు రెడ్డి గారు, చాలా బాగుంది. ప్రతి శనివారం 5 గంటలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని దేవుని భజనలు చేసుకుంటూ ఊరేగింపుగా తీసుకొని వచ్చి మాకు అన్ని జాతరలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని, ఇది అందరికి వ్యాయామంకు ఆరోగ్యరీత్యా దేవుని కీర్తనలు మంచి సాన్నిహిత్యం కలుగుతుంది, సత్సంబంధాలు కలుస్తుంది. కావున అందరూ సహకరించి జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. మేము నగర కీర్తనలో పాల్గొంటున్నాము. ప్రతి వారం మేము పాల్గొంటాము. ఇంకా దీన్ని ముందుకు తీసుకొని పోతాము, ఇంకా అభివృద్ధి చేస్తాము. హిందూ ధర్మాన్ని కాపాడాలని మా ఉద్దేశం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గ్యాస్ కొరత ఎక్కువగా ఉండడం వల్ల చిరు వ్యాపారులు డీజిల్ స్టవ్ పై మొగ్గు చూపుతున్నారు. కేవలం 10,000 రూపాయలతో తయారయ్యే ఈ స్టవ్ వల్ల ఖర్చు తక్కువతో పాటు 10 మందికి ఉపాధి పోకుండా ఉంటుందని హోటల్ వ్యాపారులు చెబుతున్నారు. 1 లీటర్ డీజిల్ పోస్తే గంట పాటు ఆరకుండా వెలుగుతుందంటున్నారు. ఆ పొయ్యిని ఎలా తయారు చేయించారో వ్యాపారి మాటల్లో విందాం.
అది నరసాపురం ఆహా డివిజన్ అండి. ఇలాగ కమర్షియల్ గ్యాస్ లేక నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. 10 రోజుల నుంచి కట్టేసాము, అలా డీజిల్ పోయేది పెట్టి ఇచ్చేస్తున్నాము. బాగా ఇబ్బందిగా ఉంటుందండి. అలా 20 మంది ఉపాధికి కోల్పోయి అలాగ 15 రోజులు పుట్టి కట్టేసిన పరిస్థితి వచ్చింది. విపరీతంగా కమర్షియల్ కోసం అయితే మేము బాగా ఇబ్బంది పడుతున్నామండి. మాకు త్వరగా కొంచెం కమర్షియల్ మాకు అందుబాటులోకి వస్తే ఇలాగా మా వ్యాపారం అది చేసుకోవడానికి 20 మందికి ఉపాధి పోకుండా చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. నుంచి దయనించి గవర్నమెంట్ మేము కోరుతున్నాం ఏంటంటే మాకు కొంచెం కమర్షియల్ గ్యాస్ కొద్దిగా అందుబాటులో ఉండాలి. ఇలాగ మాకు ఒక 20 మంది స్టాఫ్ ఉంటారండి. ఆ స్టాఫ్ అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇలా పని లేక కొట్టు కట్టేసుకొని. దానివల్ల ఆ స్టాఫ్ గురించి మాత్రం నేను ఇలాగ కొంచెం ఏదో ఇచ్చేసుకుని అలా డీజిల్ పోయి ఒకటి చెక్ చేయాల్సి వచ్చిందండి. దాని మీద అలా నడపాల్సి వస్తుంది. అది కూడా ఇబ్బందిగానే ఉంది మాకు. ఆ డీజిల్ పోయితో వచ్చేది కొంచెం అదే తాత్కాలికంగా నడిపిస్తున్నాం. మాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాకు కమర్షియల్ కొంచెం అందుబాటులో తేవాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.